విశ్వ ఎంటర్ప్రైజెస్ మహబాద్. నేను ఫీల్డ్ విజిట్లో భాగంగా కాకరబోడు తండా, నేడా క్రాస్ తండా, కొరి మహబాద్ జిల్లాకు రాగింది. అన్నగారు మనకాడ వెరైటీ తీసుకుని వచ్చాడు. అసలు ఏం వెరైటీ తీసుకున్నాడు, ఎట్లా సాగు చేసిండు, అసలు ఎట్లా ఉంది అన్న మా అన్నగారి మాటలను తెలుసుకుందాం మనం. అన్న నమస్తే. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు వీరన్న, కాకులబోడు తండ, గ్రామం నేరడ, కురి మండలం, మహబాద్ జిల్లా. అన్న ఈ వెరైటీ ఏంటిదన్న? మన నిలబడ్డ వెరైటీ ఏం వెరైటీ అన్న? ఇది తారక్ అన్న. ఇది తారక్. ఎక్కడ తెచ్చారన్న? ఇది మహబాదు శ్రీ విశ్వ ప్రైజ్ మహబాద్ అక్కడ తెచ్చుకున్నా. ఎట్లా ఉంది? నంబర్ ఉంది. చూడు కాయలు నంబర్ ఉంది. కింది నుంచి కాస్తాంది అన్న కాయలు, మధ్య నుంచి కాదు, కింది నుంచి చూడు. మొత్తం జడకాపే. నల్లి కూడా తట్టుకుంటాంది. నల్లి కూడా ఓకే, జడ ఏం లేదన్న. సూపర్. ఇది అన్ని చెట్లు ఇట్లా ఉన్నాయన్న? అన్ని చెట్లు అట్లా ఉన్నాయి, అన్ని ఏ టు జెడ్. ఎంత సాగు విస్తీర్ణం ఎంత చేస్తారన్న? ఎన్ని ఎకరాలు పెట్టిరన్న మీరు? 1.5 పెట్టినా. ఎకరన్నర తోట పెట్టిరు. ఎకరన్నరలో ఒక 20 గుంటలు వేరే ఇత్తనం పెట్టినా. కొంచెం డల్లుగా ఉంది అది, దానికంటే ఇది బాగుంది. ఈ నెంబర్ 1 ఉంది, నాకు ఇది నచ్చింది. అట్లా అది కొంచెం డల్లుగా ఉంది. అది ఇది డబుల్ 2 అని తెచ్చిన. అది వేరే డబుల్ 2 తెచ్చిన. డబుల్ 2 ఇచ్చిండు. 10 ప్యాకెట్లే తెచ్చిన. మీ చూడడానికి ఎట్లా ఉంటుందో చూడడానికి తారక్ అని 10 ప్యాకెట్ తెచ్చిన. ఇది బాగుంది. అది పోయింది 20 గుంటలు, ఎకరం ఉంది. దాదాపు 35-36 క్వింటాలు అవుతాయి. ఇప్పుడు పడ్డ కాపు ఇప్పటికి కూడా ఇలా ఇప్పుడు ఫిబ్రవరి 20వ తారీఖు 2026 రోజు కూడా నల్లి లేకుండా పూత మీద చూడండి మల్లెపూలు కూడా తామర పురుగు కూడా లేదు. తట్టుకుంటాంది, నల్లిని తట్టుకుంటాంది. మంచి రకం ఇది, వేసుకోవచ్చు, రైతులందరూ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఒక ఎకరం ఉంది, అది 20 గుంటలు వదిలిపెట్టది. 35-36 బరాబర్ అన్న. 35-36 బరాబర్. ఇది ఈ ఎకరం బిట్ట అనేది బాబు ఎకరం బిట్టి ఎటు చూసి ఒక్క తిరిగి ఉంది కానీ అన్న. ఇది బొబ్బ గాని బొబ్బర నువ్వు చూడు రాదన్నా. ఎక్కువ ఒక బొబ్బ అయినా కనబడుతుందా? ఎక్కడైనా నువ్వే చూడు. ఇక చూసేదానికి తేడా ఉంటది కానీ నువ్వే చూడు. బొబ్బ ఏం లేదు, ఎక్కడ లేదు, మంచిగానే ఉంది. బొబ్బ కాయ సైజ్ ఎట్లుందన్న? పొడుగు ఉందన్న, చూడు రాదు. ఇప్పుడు కాసిన కాయ చూడు, ఇది చూడు. ఇప్పుడు పైది చూడు ఎంత ఉందో చూడు. కాయ ఎంత ఉందో చూడు, సైజు. మామూలు కాయ ఉంటదా సైజు? ఇది కూడా ఎంత ఉంది. ఇది కూడా ఎక్కడిది కూడా అంతే ఉంది. కింద కాయ ఎట్లుందో పై కాయ కూడా అలాగే సేమ్, తేడా లేదు. ఈ సాల్ తోట అచ్చు తోట అనేది? ఇది సాల్ తోట అన్న. సాల్ తోట. ఎంత వెడల్పు ఎంత పెట్టారనేది? సాలుకు 3 ఫీట్లు వెడల్పు ఉండన్న. 3 ఫీట్లు ఉంది. కొంచెం ఎక్కువనే ఉంటది 3 ఫీట్లు కంటే. అయినా కూడా దీన్ని కమ్ముకున్నది. ఇది ఇదంతా ఒకటే చెట్టు అన్న? ఒకటే చెట్టు. ఇది అక్కడ దాకా ఒకటే చెట్టు, ఇంకా ఉంది. ఇదంతా ఒకటే చెట్టు. మొత్తం బుట్టాకారంతో కింది నుంచి వచ్చింది మంచిగా. తక్కువ పెట్టుబడి చేసిన, ఎక్కువ ఏం చేయలే. అయినా కూడా నల్లిని తట్టుకున్నది. ఇది మెయిన్. వర్షాలకు వర్షాలు లేకుంటే ఇది మనం ఇక 40 పై వాయువు గానీ వర్షాలతోని తగ్గింది. కొంచెం వర్షాలు లేకపోవడం వల్ల 5-6 క్వింటాలు తగ్గినాయి. వర్షాలు భారీ వర్షం వచ్చింది. భారీ వర్షంలో ఒక ఇందులో కొట్టుకుపోయింది. కొంచెం ఇది వరద వచ్చి కొట్టుకుపోయింది. ఇక ఇక్కడ నుంచి ఒక 2 గుంటలు తక్కువ ఉంటది. 35-36 పక్క అన్న. ఇప్పుడు ఈ ఏరియాలో అందరు ఇలా లేదన్న. అది చూడన్న ఎట్లా ఉందో, అది వేస్ట్. ఎవరిదన్నది? మా పక్క ఉంది. అది లేదు, అది కూడా వేస్టే. ఇక అటు సైడ్ ఉంది, అది కూడా వేస్టే. కానీ ఇది నా తోటనే అందరు చూస్తారు, మంచిగా ఉందని. ఏమంటారన్న అందరు? ఈ ఎక్కడి నుంచి తెచ్చిన తారక్ సీడు మా నెంబర్ ఇది అని అడుగుతారు వాళ్ళు. అయితే నెక్స్ట్ ఇయర్ మీ అందరికి తీసుకుపోతా నేను అన్న వాళ్ళు. ఇక నా తోటనే వస్తారు. నేను 2 పార్ట్ చేసిన, దీన్ని ఎక్కువ పార్ట్ చేయలేదు. 2 పార్ట్లు చేసిన, ఎక్కువ చేయలేదు. పాటలు కూడా ఎక్కువ చేయలేదు. 2 చేసిన కమ్ముకొచ్చింది. ఇప్పుడు తోటి రైతులకు ఏమని చెప్పదు అనుకుంటున్నా? ఇది పెట్టుకోవాలి, బెస్ట్. ఇది బెస్ట్ అంటే మామూలు బెస్ట్ కాదు. ఇది దొరకదు ఇద్దాం. నేనే మీకు 2-3 సార్లు మేడం ఫోన్ చేస్తే నాకు 100 ప్యాకెట్లు కావాలి మేడం అన్నా నేను. అయితే ఓకే సీడ్ బాగుందంటే పంపండి మేడం, చూద్దు. నేను చూసి ఫోన్ లో మాట్లాడితే ఎట్లా మేడం, చూసి చెప్పాలని నేను మేడానికి చెప్పాను. మీరు ఫోన్ చేయడం వల్లనే మీరు రావడం అంతే. ఎందుకంటే మరి ఎట్లా ఉంది చూడ మనం చెప్పలేము. ఇప్పుడు నువ్వు చూస్తే మంచిగా ఉంది అంటావు, వేరే కులతో చూస్తే అట్లా ఉంటావు. ఇప్పుడు ఎట్లా ఉంది తోట నువ్వే చూడు. అట్లా ఎకరం బిట్టు అనేది? ఎకరం బిట్టు. ఇది ఎకరం బిట్టు మొత్తం ఒకటే తీరు ఉంది. అన్ని అట్లా ఉంది. మొత్తం ఎలుకొనే ఉంది. ఎట్లా కూడా దూరం ఉందా? దగ్గర ఉంది. దగ్గరనే ఉంది. దగ్గర ఉంది చెట్టు.
ఒక్క తిరుగున్నది. ఇది కొంచెం ఎనిగిది కానీ అవతల ఇంకా బాగా కాస్తున్నాయి. ఆ సైడ్ ఆ సైడ్ బాగా కాస్తున్నాయి. ఆ సైడ్ బాగా కాస్తున్నాయి ఇంకా. సరే అన్న, ఇది మన ఏమంటారు మచ్చ నన్ను చూడు ఎట్లా మార్కెట్ ఇప్పుడు డైరెక్ట్ పడాలి. ఇది ఉంది మంచి కాయ ఇక మార్కెట్ లో హై రేట్ రేట్ పడాలనుకుంటాను నేను. పొడుగు ఉంది కదా కాయ, మన ఎస్ఎస్ లెక్క ఉంది. ఇది పొడుగు ఉంది కాయ, కొంచెం దూరం దూరంగా దగ్గర కాసింది కాయ ఉంది. తోట కూడా పెరిగింది, పెట్టుబడి కూడా తక్కువ, సూపర్ ఉంది. సరే, మీ తోటి రైతులు ఫైనల్ గా ఎలా చెప్దాం అనుకుంటారు మరి? ఈ వెరైటీ వేసుకోవద్దా? ఎందుకంటే రైతులు చాలా ఇబ్బందులు పడతారన్న, నల్లి అని ఇది అని దిగుబడి లేక మొన్న వర్షాలకు చనిపోయి ఇబ్బందులు పడ్డారన్న. మీ తోటి రైతులు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ తోటి రైతులు నా చుట్టుపక్కలనే ఉన్నారు, ఎక్కడనో కాదు, వరంగల్ నో కాదు, హైదరాబాద్ లో చుట్టుపక్కలనే ఉన్నారు. నా తోటనే చూస్తారు వాళ్ళు. ఇత్తనం వాళ్ళకు ఇస్తా, మీ దగ్గరనే కొంటారు వాళ్ళు. నెంబర్ 1 ఇద్దం ఇది. నా తోటనే చూస్తారు వాళ్ళు. అంత పెరిగింది, నువ్వు అంత పెట్టుబడి కూడా చేయలే అంటే ఇక ఇత్తం వల్లనే అట్లా వచ్చింది అనుకుంటాను నేను. పెట్టుబడి కూడా చేసిండే, మీ కష్టం లేకుండా కష్టం చేయలేదు, మీకు సరైన పెద్దగా ఎంచుకోవడం వల్ల ఇత్తనాలు కూడా నెంబర్ 1 మనకు కలిసి వచ్చింది. అట్లా ఇప్పుడు మనం ఎంత పెట్టుబడి పెట్టినా గింజలు మంచిగా లేకపోతే అట్లా పెద్ద సిస్మెంట్ కాబట్టి మంచిగా వచ్చింది. తీగ జాతే కానీ మొత్తం తీగ జాతే పెద్దగా ఉంది చెట్టు ఇంకా ఇక్కడ దాకా. ఎంత తీగ మొత్తం అల్లింది, కింది నుంచి పై దాకా మన కాపీ ఉంది. సరే రైతులారా, చూసారా అన్నగారి మాటల్లోనే. అన్న ఫోన్ చేయడం మాకు ఒక 5 days కాంచి అన్న ఫోన్ చేసి, అన్న ఒకసారి ఫీల్డ్ విజిట్ చేద్దురండి అన్న, తోట బాగుందన్న, మా తోట చాలా మంది రైతులు చూసిపోతున్నారు, ఇటువంటి విత్తనం చాలా మంది రైతులకు కూడా తెలియాలన్న అనే ఉద్దేశంతోనే మేము అన్న ఫోన్ చేయడం వల్ల మేము ఈరోజు అన్న కోసం రావడం జరిగింది. ఈ ఫీల్డ్ కూడా చూసినాం మేము. ఒక్క తీరుగా ఎకరంన్నర బిట్టు పెడితే ఒక 6 ఎకరం వేరే పెట్టినట. ఆ ఎకరం బిల్ల వరకు ఎక్సలెంట్ ఉండేది, 6 ఎకరం వరకు వేరే అనిపిస్తుంది. సరే, దయచేసి రైతులారా మంచి రకాన్ని ఎంచుకొని పెట్టుబడి తగ్గించుకొని దిగుబడులు ఎక్కువ పొందాలని ఇటువంటి వీడియోల కోసం మేము ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుంది. మరింత సమాచారం కోసం ఈ పైన నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.